విశాఖలో రిషికొండ రిసార్ట్స్ భవనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేస్తున్న ప్రచారాన్ని తిప్పుకొడుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది వైఎస్ఆర్సీపీ. రిషికొండలో ఉన్నవన్నీ ప్రభుత్వ భవనాలేనని స్పష్టం చేసింది. అవన్నీ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులేనని పేర్కొంది. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రిషికొండపై భవనాలు నిర్మించిందని తేల్చి చెప్పింది. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ఇప్పటి ప్రభుత్వ ఇష్టమని సూచించింది. అయితే వాటికి వక్రీకరణలు జోడించి బురద చల్లాలని ప్రయత్నించడం సరికాదని ఆక్షేపించింది. రిషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీసి పైత్యం ప్రదర్శించడం వల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదని చురకలు వేసేలా ఎక్స్లో ట్వీట్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, అనొచ్చు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మీద తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలు విషం కక్కడం మాత్రం ఇంకా మానుకోలేదు. నిన్నటి వరకు ఆ క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ మీద దుష్ప్రచారం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు తాజాగా ఋషికొండలో ఉన్నటువంటి భవనాల మీద కూడా ఇదే రూపంలో విషం కక్కుతూ ట్వీట్లు చేస్తున్నారు. అట్లాగే ఏకంగా గంటా శ్రీనివాసరావు లాంటి మాజీ మంత్రి సైతం వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. వాస్తవంగా ఋషికొండ మీద భవనాల నిర్మాణం జరిగిన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది. అదంతా కూడా ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వం తరఫున నిర్మించినటువంటి భవనాలు, అంటే అవి ప్రభుత్వం కోసం కేటాయించినవి. సో వాటిని ఏ విధంగానే ఉపయోగించుకునే అవకాశం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులు మాత్రం ఇదేదో కేవలం జగన్ తన వ్యక్తిగత అవసరాల కోసం నిర్మించినట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా విస్తృతంగా సోషల్ మీడియాలో వక్రీకరిస్తూ ఇష్టం వచ్చినట్టుగా కూడా పోస్టులు చేసిన పరిస్థితి. ఈ రోజు గంటా శ్రీనివాసరావు కొంతమంది మీడియాను వెంట పెట్టుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఋషికొండ లోపల భవనాల లోపల ఉన్నటువంటి కొన్ని గదులను వాటిని చిత్రీకరించి ఇవన్నీ కూడా జగన్ తన వ్యక్తిగత అవసరాల కోసం నిర్మాణం చేస్తున్నారంటూ కూడా దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితి. నిజానికి 1995 నుంచి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1995 నుంచి కూడా పదే చెప్తున్నారు వైజాగ్ ని ఆర్థిక రాజధానిగా మారుస్తానంటూ చెప్తూ ఉన్నారు. ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా విశాఖపట్నానికి ఆయన చేసింది ఏమి లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అటు రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ అంతెందుకు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా సరే వైజాగ్ పర్యటన కోసం వెళ్తే అక్కడ ఉండేందుకు కనీసం ఎలాంటి ఏర్పాట్లు కూడా లేవు. అటు నేవీ సంబంధించి కానీ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి బిల్డింగ్ లో తలదాచుకోవడం తప్ప ప్రభుత్వ వైపు నుంచి ఎలాంటి బిల్డింగులు లేవు. కానీ ఇప్పుడు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్కడ బిల్డింగ్ నిర్మాణం చేస్తే దాన్ని ప్రభుత్వ నిర్మాణంగా చూడాల్సింది పోయి జగన్ తన వ్యక్తిగత అవసరాల కోసం నిర్మించినట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా స్పందించింది. ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని, అది ప్రభుత్వ నిర్మాణాలు కాబట్టి ప్రభుత్వం తనకు అవసరమైన విధంగా వాటిని వాడుకోవాలి తప్ప ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలంటూ కూడా ఏదో కలిగిన పరిస్థితి. అయినప్పుడు కూడా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు విస్తృతంగా వైఎస్ జగన్ ను కించపరిచేలాగా ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. రైట్, థాంక్యూ రవీందర్.